న్యాయాధిపతి గారు న్యాయం జరిగిస్తారు. ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. మనుషులు ఒక్కసారే పొందవాలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అంటే తీర్పు ఉంది అన్న వాక్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. తీర్పు అన్నదా ఉంది. మరణము ముగింపు కాదు, మరణం తర్వాత నిత్యత్వము కూడా ఉంది. మరణము నిత్యత్వానికి ఆరంభమే కానీ మానవ జీవితానికి ముగింపు కాదు అన్న మాట యొక్క వాక్య భాగంలో ఉన్నాయి కదా. తీర్పుల్లో ఆధారం ఉందా? తీర్పు తీర్చడానికి దేవుడు మనకి ఏదైనా వాక్యం ద్వారాగా ఆధారాన్ని చూపించాడు. ఉదాహరణ ప్రధాన యాజకుడు ఊరిలో ఉన్నప్పుడు ఉత్తరవాది వాదించాడు, నేరం ఆరోపించి నేరాడు నేరాపించాడు అన్నది పూర్తి అంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. దాన్ని ఎలా నమ్మగలము? మృతుల్లో నుండి యేసుప్రభువు వారు తిరిగి లేవటం ద్వారా నమ్మటానికి ఉందని నమ్మటానికి ఆధారము రుజువు చేశాడు. మరణం ముగింపు కాదు, మరణం తర్వాత పునరుద్ధానం ఉంది. పునరుద్ధానములో తప్పనిసరిగా అందరూ తీర్పు పొందుతారు అన్న దానికి రుజువే యేసుప్రభువు వారు తిరిగి లేవటం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బ్రతికించబడతారు, ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానం పొందుతారు, తర్వాత తీర్పులు ఉన్నాయి. దానికి రుజువు ఇదే. యేసుప్రభువు జరగడం ద్వారా ఆ రుజువుల్ని దేవుడు తెలియజేశాడు. యేసుప్రభువు చెప్పాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. పునరుద్ధానంలో 2 విధానాలు ఉన్నాయి. పునరుద్ధానాలు 2 విధానాలు. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానాన్ని జీవ పునరుద్ధానము అంటారు, రెండవ దాన్ని తీర్పు పునరుద్ధానం అంటారు. అంటే తీర్పు అన్నది ఉంది, పునరుద్ధానం తర్వాత తీర్పు ఉంది. లోకమంతా కూడా మరణించిన తర్వాత దేవుడు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు అని యేసుప్రభువు వారు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తీర్పు ఉన్నది అన్నది ఓకేనా? తీర్పు ఉన్నది కదా, ఉంది, దానికి అనుమానమే లేదు. అయితే ఎన్ని రకాల తీర్పులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం భావించవచ్చు అని చెప్పగలను. ఎందుకంటే ధర్మశాస్త్రం రాకముందు ఉన్న విధానానికి ధర్మశాస్త్రం వచ్చిన వారికి ఒకే తీర్పు ఉంటుందా? దేవుడు అంతానే అవుతుందా? కట్టలు లేకుండా, అక్కడ ఏర్పాటు చేయకుండా, వాటిని ఇవ్వకోకుండా దాన్ని విషయంలో తీర్పు తీరుస్తాడా? చెప్తాడు. మరి అప్పుడేమి తీర్పు తీరుస్తాడు? ధర్మశాస్త్రం లేకుండా ఎలాంటి తీర్పు ఉంటుంది? ధర్మశాస్త్రం లేదు కదా. ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం కాల మోసే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం. మరి అంతకు ముందు అన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళకి తీర్పు లేదా?
తీరుతాడు. చట్టం వచ్చిందమ్మా, చట్టం నిర్ణయించుకున్న తర్వాత చట్ట ప్రకారంగా తీర్పులు తెలుపుతారు. చట్టం లేనప్పుడు మీరు దేన్ని తెలుపుతారు? న్యాయపతి వచ్చాడంటే ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన రెండు మాట్లాడడంలో న్యాయపదం ఉంది, ఆరోపిస్తున్నాం. చెప్పుదా దేన్ని ఆధారం చేసుకొని తీర్పులు తీర్చబడతాయి. తెలియదా? ఆరోపించబడలేదుగా, పాపం ఆరోపించబడలేదుగా. పాపం ఆరోపించబడకుండా పాపాన్ని ఎలా తీరుస్తాడు చెప్పండి. దాన్ని మనస్సాక్షి తీర్పు అంటారు. ధర్మశాస్త్రం రాకముందు తీర్చే తీర్పులు మనస్సాక్షి సంబంధమైన తీర్పు. ఇది చాలా ఉంది, దాదాపు 7 రకాలు ఉన్నాయి ఆ తీర్పులు. ఇవన్నీ కొంచెం చెప్పడానికి మొదలుకోవచ్చు, కానీ 3 భాగాలు చేసి చెప్తాను. చెప్తే చాలా సందర్భాలు చాలా 10 సంవత్సరాల క్రితం ముందుగా 10 సంవత్సరాల క్రితం అయ్యానికి నేను చెప్పట్లేదు, కానీ 3 విధానాలను తీర్పు చెప్తాను. వాటిల్లో టైం అయ్యాయి, ఎంతవరకు అయిందో అంతవరకు 50 గంటలు, 1 గంట అయింది, 1 గంటలో 1 గంట ఏదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ కొనుగోలు కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే తిరగకపోయినా ప్రార్థన చేయాలి కాబట్టి ఆ కార్యక్రమాలు జరిగిపోయిన తీర్పులు 1, జరుగుతున్న తీర్పులు 2, జరగబోయే తీర్పులు 3 విధానాలుగా తీర్పుల్ని మనం చెప్పుకున్నాం. జరిగిపోయే తీర్పులు చెప్పండి. జరిగిపోయిన తీర్పుల్లో 1 తీర్పు జరిగిపోయే తీర్పుల్లో మొట్టమొదటిగా భక్తిహీనులకు తీర్పు తీర్చబడింది. భక్తు గల వారిని కాపాడటం జరిగింది. ఆ తీర్పునికి పేరు జలప్రలయం అనే తీర్పు. పేరు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 1 జలప్రలయం. ఇది తీర్పే కదా. దీనికన్నా ముందు ఇంకేమైనా తీర్పు జరిగిందా? దీనికన్నా ముందు దేవుడు తీర్పు తీర్చాడా? ఇక ఇదేం 6వ అధ్యాయం అయ్యా, అదే 19వ అధ్యాయం అయ్యా. వచ్చి చదవండి. 2వ అధ్యాయము 2వ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుని వారు విడిచిపెట్టగా పాతాళమందలి కటికి బిలములు గల తీర్పునకు కావలి ఉంచాడు. తీర్పుకి కావలి ఉంచాడు. తీర్పు ఉంది, కావాలంటే రిమాండ్లో ఉంచాడు. ఈ వాక్యంలో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కొంచెం చెప్పండి. పాపం భూలోకంలో తరగలేదు. పాపం కాదు, పాపం చేసింది మొదటిగా ఇక్కడ కనబడుతుంది. ఎవరు చేశారు మీకు అట్లా? ఈ వాక్యంలో మీకు ఎంతవరకు అర్థమైంది చెప్పండి. జరగాలి కదా. అంటే ఏమర్థమైంది? అది ఎవడైనా సరే, ఎంతవాడైనా సరే తీర్పు మాత్రం ఇస్తాడు దేవుడు.
వెరీ గుడ్. ఇంకోటి చెప్పండి. దేవుడు ఎవరు విడిచిపెట్టే పని లేదు. ప్రతి ఒక్కరు తీర్పు ఉంది. పాపం చేశారా ఆ తీర్పు తప్పనిసరి, అంటే చేసే పనులు బట్టి తీర్పు ఉంది అన్నది ఇక్కడ ఇది కూడా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ వాక్యం వాళ్ళు చెప్పడం తర్వాత ఈ వాక్యంలో మీకేమేం కనపడతాయి? అంటే పాపము భూలోకంలో జరగలేదు, అక్కడే జరిగింది. మొదట మానవుడుగా చేసిన పాపము, దేవదూతలే చేసేది పాపము అన్నది ఈ వాక్యంలో ఉందా లేదా? ఉంది. రెండోది, మూడోది చెప్పండి. ఏమన్నా ఎందుకు పట్టేసి చెప్పట్లేదు. ఈ వాక్యంలో ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటున్నారు, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలుసుకుంటారని వెరీ గుడ్. ఓకే. అయితే తీర్పు ఎందుకు వెంటనే జరగలేదు? కావాలని రిమాండ్లో ఎందుకు ఉంచాడు? అర్థమవుతుందా? మాటలు లేదా? తీర్పు ఎంత తీర్చాడా? తీర్చలా. ఎందుకని వెంటనే తీర్చలా? కావాల రిమాండ్లో ఎందుకు ఉంచాడు? తీర్పు తీర్చే సమయం అది ఎప్పుడు? తీర్పు తీర్చే దినం ఎప్పుడు? దాన్ని ఏమంటాం? తీర్పు తీర్చే దినాన్ని ఏమంటాం? సరే, యోధా పత్రిక మరో వచ్చింది. ఎవరంటే ఈ దూతలు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. ఎప్పుడు జరిగింది తీర్పు? మహాదినం ఉంది. తీర్పు ఒక రోజు ఉంది. మహాదినం వరకు దేవుడు అక్కడ ఉంచాడు. శబ్ద బంధించి భద్రం చేశాడు. ఇందాక ఇంకో మాట చేయగా 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో పాపం చేసినప్పుడు బిలములు అంటే కింద చాలా రకాల బిలాలు ఉన్నాయి. ఒకటే బిలం కాదు, అది కూడా కటికి చీకటి బిలం, అది పాతాళం. దాంట్లో ఒకటి కాదు, ఇక చాలా గదులు ఉన్నాయి, చాలా బిలాలు ఉన్నాయి. ఏ బిలం ఎవరికి కేటాయించబడుతుందో ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి బిలాలు ఉన్నాయి. ఒక బిలంలో మాత్రం వీళ్ళు తోసివేయబడ్డారు. ఈ యొక్క వాక్యంలో మనకు అర్థమైన విషయాలు అవి. అయితే దేవుడు ఎందుకు వెంటనే తీర్చలేదంటే, దేవుడు తన దూతలకు ఆయన తీర్పు తీర్చుకోదలచలేదు. అందరూ ఒకటే కదా. కాబట్టి తీర్పు తీర్చడానికి ఒక ఏర్పాటు చేశాడు దేవుడు. వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు రావాలి, అప్పుడు దాకా వారి తండ్రికి దినమును ఉంటారు. వారు ఎవరు అన్నది కొరింథీ పత్రికలో ఉంది. మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం. పరిశుద్ధులైన వారు దేవుని బిడ్డలు లోకానికి తీర్పు తీరుస్తారు. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. కాబట్టి ఆ బాధ్యత ఏదో మనకు అప్పచేసినట్టు దేవుడు అందాక వాళ్ళు కటికి పిలవడం ఉంటారు. అందుకని వెంటనే తీర్చలేదు. దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరయ్యా అంటే
పరిశుద్ధులు, మనమే క్రీస్తు రక్తంలో కలపడ్డ వాళ్ళమే. మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. మనం వెళ్ళాలి, మొత్తం ఈ లోకం అయిపోవాలి, మహాజనులు రావాలి కదా. మనం వెళ్ళాల్సింది. మనం రాకుండా ఏది సంపూర్ణం కాదు. ఆఖరికి అబ్రాహాం గారైనా, ఇస్సాకు గారైనా, యాకోబు గారైనా, దావీదు గారైనా మనం వెళ్ళిన దాకా వాళ్ళు అక్కడ కూర్చోవలసిందే. అంటే వచ్చిన తర్వాత కొడతాను తర్వాతగా గంట పెట్టి వెళ్తాను కదా. ఎప్పుడు పత్రికలో ఉంది ఎవరు? అబ్రహాం గారు, వీళ్ళందరూ మన పూర్వీకులు, పితరులు అన్న వాళ్ళు విశ్వాసం ద్వారా కొన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందినా మనం లేకుండా అక్కడ సంపూర్ణత కాదు. మనకి దేవుడు శ్రేష్టమైన దాన్ని మనకు ఉంచాడు. కోపులు ఎందుకని? ఎందుకని ఎందుకని వాళ్ళ కోసం యేసు ప్రభువు ప్రాణం పెట్టలేదు, మన కోసం ప్రాణం పెట్టాడు. వాళ్ళ కోసం గొర్రె పిల్లే. రాత్రి చెప్పాను, గొర్రె పిల్ల అంటే ఏంటో, గొర్రె పిల్ల ఏ విధంగా వధించబడిందో, తర్వాత యుగానికి పాప క్షమాపణ ఎట్ట కలుగుతుందో చెప్పాను. పరలోకంలో వధించబడిన గొర్రె పిల్ల నిలబడి ఉందని చెప్పారు కదా. కదా వాళ్ళకి పస్కా గొర్రె, మనకి పస్కా పశువు యేసు ప్రభువు. మనకి ఎంత ఆధిక్యం ఇచ్చాడు దేవుడు, మనకి ఎంత ఇచ్చాడు దేవుడు కదా. వాడు అబ్రహాము గారు తీర్పు తీర్చే సమయాన్ని నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు కదా. అతడు యెహోవా నమ్మెను, అది అతనికి అది సంగతి. నీతిని బట్టి తీర్పు, మనసాక్షి తీర్పు లాగానే నీతిని బట్టి తీర్పు. ఇలా చాలా ఉన్నాయి కదా. మనకి దవని ముందు తర్వాత అందులోకి వెళ్తాను. జల ప్రళయం తీర్పు ఒకటి. భక్తిహీనులను 5వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. విడిచిపెట్టలేదు, భక్తిహీనులు విడిచిపెట్టలేదు. జల ప్రళయం రప్పించి నీతిమంతులుగా నిలిచిన నోవా కుటుంబాన్ని కాపాడాడు. వాళ్ళకి శిక్షను అమలు పరిచాడు. కాబట్టి అది జరిగిపోయిన తీర్పు అంటారు. జరిగిందంటారా? జరిగిపోయిన తీర్పు. తర్వాత 5వ వచనంలోకి వస్తే భక్తిహీనులకు దృష్టాంతంగా ఉన్న తీర్పు 6వ వచనం. భక్తిహీనులకు దృష్టాంతంగా ఉంచడానికి తీర్చబడిన తీర్పు అగ్నిగంధకముల తీర్పు. నక్షత్రంగా చెప్పారు చూసావా, సొదొమ గొమొర్రా పట్టణాల మీద తీర్చబడిన తీర్పు. ఇది కూడా అయిపోయిందా? దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడా, తీర్చడా? దేవుడు తీర్చే తీర్పుల్లో అన్యాయం ఉంటుందా? అది మీరు తెలుసుకున్నారా? తెలుసుకున్న భక్తులు ఎంతమంది ఉన్నారు? ఉదాహరణ ఒక ఆయన చెప్పండి. నోవాహే ఉన్నాడు, నాకు తెలుసు అని చెప్పి దేవుడు ఉన్నాడు. దేవుడు అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు, న్యాయం తప్పడు. దేవుడుగా చెప్పాడు కదా. చెప్పాడు, దేవుడు అన్నాడని న్యాయం చేయడం నాకు ఇష్టము అని యెషయా గారు చెప్పాడు. అదే న్యాయం చేసేవాడు దావీదు గారు చెప్పాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు. దావీదు గారు తీర్పులు వెళ్ళి ఏం చెప్పాడు? 9వ అధ్యాయం, కీర్తన 9వ అధ్యాయంలో వచ్చింది. అది నీతి యథార్థతను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ నీతిమంతుడు యథార్థవంతుడు. ఈ విషయము
దావీదు తెలిసింది. 119వ కీర్తనలో 75వ వచనంలో చూస్తాం ఈ మాట. నీ తీర్పులు న్యాయమైనవి. దేవుడి తీర్పులు న్యాయమైనవి. మరి మనుషులు దేవుడు మానవులందరికీ న్యాయంగా తీర్పు తీరుతుంటే ఒక అవకాశాన్ని దేవుడు మానవులను తీర్పు తీర్చడానికి తన తీర్పు వారికి అప్పచెప్తే వాళ్ళు ఏ తీర్పు తీర్చారు చెప్పండి. ఎంత నిజంగా మానవుని ఏమనాలో అర్థం కాదు. అది కూడా జరిగిపోయింది తీర్పే కదా. యేసు తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని సైతము తీర్పు తీర్చడానికి దేవుడు అప్పగించాడు. ఎందుకంటే పాపి స్థానంలో నిలిచినందున. యేసు ప్రభు చెప్పాడు 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతుంది. నేనేమనాలి? నేను వచ్చింది ఆ గడి కోసమే కదా. ఇందుకోసమే కదా నేను గడికి వచ్చింది. అంటే యేసు ప్రభు వారు తెలిసే వచ్చారు. అది భరించలేక అడుగుతున్నాడు. అయినా కూడా ప్రభువా నీ నామాన్ని మహిమపరచు అన్నాడు. ఎవరు? యేసు ప్రభు అన్నారు. ఏం జరిగింది? ఆకాశం శబ్దం వచ్చింది. ఏం శబ్దం? మహిమపరచాను అన్నాడు. మరలా మహిమపరుస్తానని యేసు ప్రభుతో చెప్పాడు. ఎవరు? తండ్రి. యేసు ప్రభుతో చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడు? అది ఆయన కోసం చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడు? అది ఎవరి కోసం చెప్పాడు? అది కావలేదు. ఎప్పుడు చదివినా చెప్పండి. వెరీ గుడ్. ఉరిమిందండి, ఉరిమింది అన్నారు. వాడేమో దేవత మాట్లాడుకుని అరే బాబు మీకు అర్థం కావట్లేదు కానీ ఈ శబ్దం నా కోసం కాదు వచ్చింది, మీకోసమే శబ్దం అన్నాడు. కొంతమంది అడిగారు నన్ను, అయ్యగారు కొంచెం డెప్త్గా చెప్పి సాయంత్రం చెప్పండి, ఇప్పుడు కూడా అమ్మాయి రకాల మీద సాయంత్రం కూడా చెప్పండి అని. నేను ఏ టైం చెప్తున్నాను అన్న ఎందుకని అయ్యారు. నేను కూడా అడగాలి. వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్న సమయం ఉంది కాబట్టి ఉదయం కొంచెం అందరూ వాటి వల్ల ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనతో వద్దు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రండి. వాటిని నేర్చుకోవాలనుకుంటే ఎందుకంటే మనకి ఈ టైం కొంచెం ఆశ్చర్యంగా పర్లేదు, రెస్ట్ ఉంటుంది. సాయంత్రం మన వరకు మన బావగారు వస్తారు. ఎందుకు మంచిగా భోజనం మీద పెడతాను అనుకున్నాం కూర్చో అంటారు. మొత్తాన్ని పడింది. అందుకని ఉదయం పూట చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారన్నా కూడా అడిగారు. కన్ఫ్యూజ్ ఏం కాదు కానీ మీకు మెదడుకు మేత అన్నట్టు పొద్దు ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఏం చెప్తున్నారు మాట? ఎప్పుడు? అప్పుడే. అప్పుడు యేసు ప్రభువు వారు ఏ సందర్భంగా అంటున్నాడు మాట? నా గడియ వచ్చింది, నేను వచ్చింది ఈ గడియ కోసమే. అంటే తీర్పు తీర్చబడబోతుంది, తీర్పు జరుగుతుంది అని యేసు ప్రభువు చెప్తున్న ఆ సందర్భంలో జరగబోయే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అప్పుడు ఆ తీర్పు జరిగేటప్పుడు ఏం జరిగింది తెలుసా? లోకానికి తీర్పు జరిగేటప్పుడు నేను ఎత్తబడతాను. అప్పుడు ఆకర్షించబడతారు. శిలువలో ఎత్తబడటము
ఆకర్షించబడతారు. ఏం జరిగింది? తీర్పులో శిలువులు ఎత్తబట్టడం ఏం తీర్పు జరిగింది? శిలువులో జరిగిన తీర్పు ఏంటమ్మా? అన్యాయ తీర్పు. ఇంకో మాట చెప్తారు, అలా అదే ఆలోచించే శిలువులో మధ్యలో న్యాయాధిపతి, అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళు దొంగలు, మరి మనవేలు ఒక తెగ, ఒకడు నమ్మే తెగ, ఒకడు నమ్మని తెగ కదా. వీళ్ళకి ఇప్పుడు తీర్పు, నమ్మినోళ్ళు పరదేశికి వెళ్ళే బాధ్యం కలిగింది తీర్పు వల్ల, నమ్మనోళ్ళు పాతాళానికి వెళ్తారు. తీర్పు జరిగింది అక్కడ, ఎక్కడ? శిలువలో. చెప్తాను సాయంత్రం. అంటే శిలువలో మాత్రం తీర్పు జరిగిందా లేదా అవగాహన వచ్చిందా? అదే చెప్తున్నాడు యేసు ప్రభువు. అక్కడ నేను ఆకర్షించబడతాను. అక్కడ లోకాధికారి, అక్కడ అంటే లోకాధికారి కూడా ఉన్నాడు. లోకానికి తీర్పు జరుగుతుంది. సరే, ఆ తీర్పు ఎలా జరిగింది అన్నది మనం చూస్తాం. శిక్షిస్తుంది ఎవరు? తండ్రి. న్యాయం తీర్చింది ఎవరు? పిలాతు. పిలాతు అధికారులు, లోకాధికారులు, మనుషులు. శిక్ష అనుభవిస్తుంది ఎవరు? యేసు ప్రభువు. ఆపై విమోచన, రక్షణ కలిగినవారికి, మనకి ఓడిపోయినవాడు సాతాను. ఇదంతా అక్కడ జరిగింది శిలువలో. అది తీర్పు. అదే చెప్పాడు యేసు. లోకాధికారి ఓడిపోతాడు, తీర్పు జరుగుతుంది. మహిమ పరుస్తాను నేను అని శబ్దము ఆల్రెడీ మంది మహిమపరిచాడు, మళ్ళా మహిమపరుస్తాను చెప్పిన శబ్దము నీ పక్కనమాయ్ అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంతకీ యేసు ప్రభువాన్ని ఏ విధంగా తీర్పు తీర్చాడు? దేని బేస్ చేసుకొని తీర్పు తీర్చాడు? దేవుడు మనం చెప్పుకున్నాడు తీర్పు తీర్చాడు. మందిరాలు 13 రోజులు ఎంతరాలను తీర్పు తీర్చాడు. విశ్రాంతి దేవులో కూడా పనులు చేస్తున్నాడు అన్నాడు. యేసు ప్రభువాన్ని ఏది బేస్ చేసుకొని తీర్పు తీర్చారు? ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని, ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చారు. ఎవరికైనా తీర్పు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు. అది ఆ కాలం అదే బేస్ చేసుకోవాలని చెప్తున్నారు. అందుకని మీరు దేన్ని బేస్ చేసుకోవాలన్న మాట కూడా చెప్తున్నా కదా. 18వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రం ఉందిగా, దాని ప్రకారం చేసుకుని బట్టి తీసుకెళ్ళండి అన్నారు. యేసు ప్రభువు అది తీర్పు తీర్చింది ధర్మశాస్త్రం ప్రకారంగా. ధర్మశాస్త్రములో నేరం చేస్తే పాపం ఏం చేస్తారు అంటే కొరడాలతో కొట్టేస్తారు, ఒక శిక్ష. రెండవది శిలువ మరణం వేస్తారు. రెండవది ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. వాళ్ళు విజయం చేస్తాను చూడండి, మాట చెప్తాను నేను. 21వ అధ్యాయం 22వ వచనం. మాను మీద ఎలాడి, మా మాను అంటే యేసు ప్రభువాది ఉంచకూడదు. ఏలాడి పనివాడు ఎవరు? శాపగ్రస్తుడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా యేసు ప్రభువాన్ని శిలువ మాను మీద వేశారు.
తీర్పు తీర్చారు. ఆ తీర్పు తీర్చే ముందు తీర్పు జరిగినది కదా. పిలాతు ఏ విధంగా తీర్పు తీర్చాడో చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయం మొదటి వచనం. తీర్పు కొట్టించాడు, ధర్మశాస్త్రం ప్రకారం కొట్టించాడు. న్యాయమేనా? న్యాయమేనా? ఎందుకంటే 18వ అధ్యాయం 35వ వచనం లాస్ట్లో చూడండి ఏమన్నాడు. అక్కడ యేసుప్రభు మాట చెప్పి బయటకు వచ్చాడు, దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా ఆయనలో ఏ దోషం లేదయ్యా. ఇంకో మాట ఏమంటున్నారు, ఆయన యేసుప్రభు వాళ్ళు నాకు ఏ దోషం కనపడలేదు. ఇలా చెప్తున్న మాట స్వయంగా, నాకు ఏ దోషం కనపడలేదు ఆయన మీద. కాబట్టి నాకు ఒక అధికారం ఉంది. పస్కా అంటే ఇప్పుడు ఏ సమయంలో యేసుప్రభు పరిశుద్ధేవారు పస్కా, కాబట్టి పస్కా పశువు ఆయనే. అందుకని ఆ సమయంలోనే ఆయన కొట్టుకోవడం జరిగింది కదా. మన గొర్రెపిల్ల గురించి చెప్పా కదా, పస్కా గొర్రెపిల్ల. అది ఇప్పుడు పస్కా దినం వస్తుంది కాబట్టి నాకు ఆ పండుగలో ఒక అధికారం ఉంది నాకు. లేదంటే ఎవరైనా నేరస్తున్నారు సరే, ఇప్పుడు గవర్నర్ గారికి క్షమాపణ పెట్టినట్టుగా ఒక విడుదల చేసే అధికారం నాకు ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నాడు, బరబ్బా ఉన్నాడు. వాడు బదిలికూడదు అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరు కావాలి? ఒక విడుదల చేస్తా అన్నాడు. ఎవరు ఇష్టపడుతున్నారు మీరు అని అడిగాడు. వాళ్ళేమన్నారు? ఎవరైనా అంతే. మంచోడు ఎవరు నమ్మరమ్మా, చెడ్డోడు అన్నంతగా. మంచి మాటలు, నిజాయితీ గల మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే నిజాయితీ ఒక అడిగేసరికి అవినీతి 20 అడుగులు వేస్తుంది. మొత్తం 4 వచ్చింది. మళ్ళా వచ్చాడు. మళ్ళా ఏమంటున్నాడు, అబ్బాయి నేను నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను, ఈయన వాటిని దోషం నాకు కనపడుతుంది. చూడండి కావాలంటే ఆయన చూడండి అసలు ఎంత రక్తశక్తంగా ఉన్నాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో. దెబ్బ కొట్టిన తర్వాత తీసుకొచ్చుంటే అసలు ఎంత ఇదిగా ఉన్నాడు, ఎంత వినయంగా, ఎంత తగ్గింపుగా. కొట్టిన వాళ్ళు చెడుతున్నాడా, శవరాత్రులు పెడుతున్నాడా, లేదా అంటున్నాడా, దూషిస్తున్నాడా? చూడండి ఆయన ఏమి చూడండి మీరు అని పిల్ల అడుగుతున్నాడు. అయ్యో ఈయనయ్యా మళ్ళీ మళ్ళీ అవుతున్నాడు. 30వ అధ్యాయం చెప్పాడా? 35 వచనంలో 18వ అధ్యాయం మళ్ళీ చెప్పాడా? మళ్ళీ చెప్తున్నాడు. ఈ లోపు కబురు వచ్చింది, ఏమండి ఆ నీతి పొందుతండి, నీతి పొందుతో పోవద్దండి అని చెప్తుంది. ఎవరు? భార్య. నాకు అర్థమైంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. తప్పు కనపడతారు, దేవ కనపడతాయి. అది ధర్మశాస్త్రం అమ్మా. ఆరోపణ 3 సార్లు చేయాలి. అందుకని 3 సార్లు చెప్తున్నాడు అనమాట ఆయన. ఈ 3 సార్లు కూడా ధర్మశాస్త్రం ప్రకారమే. ఒక మీద జ్ఞానం అవడానికి 3 సార్లు చెప్పాలి, 3 చెప్పాలి, కనీసం ఇద్దరన్నా ఉండాలి గాయపరచాలి. అదే వచ్చింది అది కొంచెం భయం వేసింది. దేవుడు కుమారుడానికి మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏమయ్యా నాతో మాట్లాడవా, చెప్పవా అని అడిగాడు. నేను విడుదల చేయడానికి నాకు అధికారం తెలుసా నీకు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, అసలు అధికారం ఇచ్చేదారు మన మధ్య దేవుడు ఏదైనా చేయగలడు. రాజులను తోసివేసి రాజులుగా నియమించువాడు ఆయన, తరాలు మార్చువాడు ఆయన. మన మంచి మెసేజ్ చెప్పారు కదా, అది అధికారం ఆయన ద్వారా రావాల్సిందే కానీ నీ దగ్గర ఊరి దగ్గర లేదు.
కాబట్టి నీకన్నా కూడా అప్పగించిన వాడికి ఎక్కువ పాపం. ఎవరైనా వాళ్ళకి ఎక్కువ పాపం తగ్గింది. ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడేమన్నంటే కైసరి స్నేహితుడు కావడానికి స్నేహ బంధం కోసం స్నేహం పోయిద్దేమన్న ఉద్దేశంతో సిలువు పంపించారు. మళ్ళీ రెండోది ఏదైనా ఒకటే సిలువు మానమా పొడదామా పంపించి మనిషిని కనిపించడం అది అన్యాయం. అది వదిలిపెట్టాలి. ఒకటే చేయాలి, దాన్ని రెండు చేశాను అన్యాయం. ప్రవచనం చెప్పాడు ఎస్ఐ గారు 53 ఎందుకు వచ్చిన 53 అధ్యాయం ఏమనుకున్నాం మనం? యేసు ప్రభువు సిలువ పాత నిబంధనలు ఎక్కడ యేసు ప్రభువు అన్నమాట. 5వ వచనంలో అంటాడు మన శిక్ష అంతా ఆయన మీద పడింది, ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి తలపట్టుబడ్డాడు. మనకి అదంతా యేసు ప్రభువు గురించి. ఏమయ్యాడు? అన్యాయపు తీర్పు. ఎంత భయంకరమైనది! దేవుడు మనకి ప్రతి విషయంలో న్యాయంగా తీర్పు తీరుస్తుంటే, అన్యాయం చేయకుండా ఉంటే, ఒక్కసారి మనకు అప్పగిస్తే మనం ఎంత అన్యాయమైన తీర్పు తీర్చాడు మానవుడు. చాలా భయంకరం. ఈ పర్వతం మీద అంటే ఈ పర్వతం అంటే ఈ పర్వతం అంటే ఏ పర్వతం? అమ్మాయి కలవర పర్వతం అని. ఏ పర్వతం? ఈ పర్వతం అంటే మనకి తెలియదు కదా. ఏ పర్వతం చెప్తాను మీరు? ఈ పర్వతం అంటే ఏ పర్వతం చెప్పాలి మీరు, చెప్పాలి. ఈ పర్వతం అంటే ఏంటి? ఏ పర్వతం? అది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ పర్వతం యెరూషలేములో. యెరూషలేములో ఈ పర్వతం అంటే ఏంటి? దగ్గరగా ఉన్నదాన్ని, దూరంగా ఉన్నదాన్ని ఆ పర్వతం అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఈ పర్వతం అంటాం. కాబట్టి యెరూషలేము దగ్గరగా ఉన్న పర్వతం కల్వరి పర్వతం. ఆ మాట ఉంటారని నేను నిజాలు అడిగింది. అదే ఈ పర్వతం అంటే ఏంటి? అవునా, మీరు చెప్పాలి. సోయానికి వెళ్తా ఉన్నాడు. నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, అది దూరము, కాబట్టి నేను దగ్గర ఉన్న పర్వతం దగ్గరికి వెళ్తాను. అది సోయా చిన్నది, ఆడికి వెళ్తా ఉన్నాడు. అంటే దగ్గర ఉన్నాన్ని ఈ అంటాం, దూరం ఉన్నాన్ని ఆ అంటాం. అక్కడ ఆ పర్వతం, ఆ పర్వతం, ఈ పర్వతం మీద ఏం జరుగుతుంది? సమస్త జనుల నిమిత్తం పొమ్మిన వాటిలో విందు చేయను. పొమ్మిన ఎయిపోయి ఉంటే చెప్పండి. కాదు, లేతవి కోళ్ళు అనుకుంటాం. లేత కోళ్ళు పోగొట్టుకుంటాయా? లేకపోతే కొంచెం వయసు గల్లాయి, బాగా బలం పొందుకున్నాయి, పోగొట్టుకుంటాయా? ముసలు అయిపోయింది చూసా, ఎద్దులు ఉన్నాయి, ముసలు ఎద్దులు ఉన్నాయి. ఏముండదు, తోలే ఉంటుంది, ఎముకలు కనపడతా ఉంటుంది, ఎముకలు కనపడతా ఉంటాయి. కాబట్టి ముసలిది కాదు. కొవ్వు పట్టిందంటే ముసలివి కాదు. మరి లేతది అంటే కొవ్వు పట్టదు, కంద పట్టదు, లేతది కాదు. కాబట్టి మంచిది. యవ్వన వయసు
కాబట్టి 33 సంవత్సరాలు వయసు, నడి వయస్సులో ఉన్నటువంటి ఆయన చేత విందు చేయబడుతుంది. ఎవరికి? సమస్త జనులకు. ఏ విందు? ఆయన రక్త మాంసాలే విందు. రక్త మాంసం మన శరీరం విందు. మనం వింటున్నాం కదా ప్రతి ఆదివారం. ఆ విందు జరుగుతుంది అక్కడ. ఈ పర్వతం మీద, కల్వరి పర్వతం మీద విందు జరుగుతుంది. ఎందుకు? ఏ నిమిత్తం? చదవండి. ముసుగుంది, అది తీసివేయటానికి జరుగుతున్నది ఆ కార్యక్రమం. మరణాన్ని తీసివేయటం కోసం, మరణాన్ని తొలగించడం కోసం. ఇక ఎన్నడూ మరణం అన్నది మానవులు కలవపోకుండా తొలగించడానికి ఆ విందు జరుగుతుంది. ఒక్కసారి ఈ పర్వతమైన కల్వరి పర్వతం మీద ఇది ప్రవచనం. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం. మనం మింగివేయబడింది. ఇది నమ్మితే ఏం జరుగుతుంది? చాలా మంది నమ్మరు. నమ్మితే ఏం జరుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 7-4 వచనం. నిత్య జీవం వస్తుంది. వాడు తీర్పులోనికి రాగా మరణంలో నుండి జీవానికి దాటి ఉన్నాడు. అందుకోసము ఆ శిలువ మీద నీ తీర్పుని, నా తీర్పుని, అందరి తీర్పుని, సమస్త జనుల తీర్పుని ఆయన భరించాడు. శిలువ మరణం నమ్మిన వారు మరణంలోని జీవులకి దాటుతారు. తీర్పు అంటే మనం చేసుకుంటున్నాం. ఇది కూడా జరిగిపోయిన తీర్ప, జరగాల్సిన తీర్ప, జరిగిపోయిన తీర్పే. ఇక జరుగుతున్న తీర్పు ఏంటంటే మనం పరిశీలించుకోవటం, మనం విమర్శించుకోవటం. అప్పుడు తీర్పులోకి రాకపోదుము. ప్రతి ఒక్కడు తాము చేస్తున్న పనిని కొన్ని పత్రికలో ఉంది కదా 11వ అధ్యాయంలో విమర్శించుకునే పని పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకుంటాను? చేసిన తప్పులు, అవిధేయతలు, శిక్ష విధి కలుగుతుంది. మనమే పరీక్షించుకుంటే, విమర్శించుకుంటే తీర్పు పొందము. మనం ఆలోచించుకొని మనం తప్పు చేసామని మనం తప్పు దిద్దుకుంటే, సరి చేసుకొని ఆ రక్త మాంసాల్లో పాల్గొంటే తీర్పు ఉండదు. ఒకవేళ నువ్వు కానీ ఒప్పుకోకుండా ఆ పాపంతోనే, ఆ పాప జీవితంతోనే ఉండి దాంట్లో అయోగ్యంగా పాల్గొంటుంటే పరిగెత్తులు వస్తాయి, తీర్పులోకి వస్తావు. ఒక ఇదైతే మరణం సంభవిస్తుంది. ఈసారి నీ చేతిలో నుంచి తీర్పు ఉద్యోగంలోకి వెళ్ళింది. నువ్వు విమర్శించుకుంటే నువ్వే తీర్పు తీర్చుకునేది. జడ్జి నువ్వే, లాయరు నువ్వే, వాదించుకునేది నువ్వే, న్యాయకురాలు నువ్వే. అన్ని నీకే, అన్ని నీకు ఇచ్చాడు. అది కాదు విమర్శించుకోవడం అంటే అది మనమే తీర్పు తీర్చుకోవాలి. ఇది జరుగుతున్న తీర్పు. మనం తీర్పు తీర్చుకోవడం అన్నది జరుగుతున్న తీర్పు. శిక్ష ఎత్తేస్తాడు. మనం కానీ ఆ విధంగా ఉండకపోతే మనకి శిక్ష ఆయన తీసుకుంటాం.
యాక్షన్ ఆయన తీసుకుంటారు. ఇక జరగబోయే తీర్పు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు 5వ అధ్యాయం ఉంటాయి. మంచివా చెడ్డవన్న తర్వాత మంచివైనా చెడ్డవైనా సరే దేహంతో చేసిన ప్రతి పని నిమిత్తం ప్రతి వాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. ధవల సింహాసనము తీర్పు ఇదే జరగబోయే తీర్పు. తీర్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. తీర్పు తీర్చమాకండి, వీడు చేయమాకండి, పాపానికి దూరంగా ఉండండి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి, మన కోసం అన్యాయం తీర్పు తీర్చుకున్నటువంటి యేసు ప్రభువు వారి విశ్వాసం ఉంటుంది. మనలో జీవులకి దాడతాం కదా. మన కోసం ఆయన బలిగా మన కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కపత్రం లేని దేవుడు కాదు, దర్శనం తీర్పు తీర్చే దేవుడు కదా. ఉపాసస్ అది కూడా తీసుకో కదా. చూశాడు, తలాలతో చూశాడు, లెక్క ముగించేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు పెట్టారు, జాగ్రత్తగా ఉందామండి. దేవుడు ప్రతి చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు అని పాట పాడటం కాదు. దేవుడవయ్యా ఆరమని చూశావయ్యా. ఎందుకంటే తీసుకున్నావుగా, నువ్వే చేసుకున్నావుగా, నువ్వే క్షమాపణ అడుగుతున్నావుగా, కాబట్టి నువ్వు న్యాయం తీసుకున్నావు. ఇక దేవుడు అడగడు. దాన్ని మళ్ళీ పాయింట్ అవుట్ చేయి. తీర్చుకోకపోతే పాయింట్ అవుట్ వస్తుంది. యాక్షన్ ఆయన తీసుకుంటాడు. దేవుడి మాట ఆశీర్వదించుకుంటాడు. నేను అర్థం